పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆర్వో ప్లాంట్లు, నిలువుదోపిడి దొంగలు, లీటర్ నీటికి 3 లీటర్ల వృధా, వ్యాపారం కోట్లలో, లంచాలు లక్షలు, భూగర్భ జలాలు ప్రజల డబ్బులు తోడేస్తున్న జలాకసరులు. జిల్లాలో రోజుకు 30 లక్షల లీటర్ల నీరు వృధా, కేవలం 10% ప్లాంట్స్కు మాత్రమే గుర్తింపు. శుద్ధి చేసిన నీరు అదేనండి, మినరల్ వాటర్ మీరు తాగుతున్నారా? మీరు తాగుతున్న వాటర్కి 3 లీటర్ల నీరు వృధా అవుతుందని మీకు తెలుసా? ఈ వృధాతో మీకు సంబంధం లేకపోయినా మీ ఇంటికి క్యాన్తో నీటిని సరఫరా చేస్తున్న ఆర్ఓ వాటర్ నిర్వాహకులు చేస్తుంది ఇదే. ప్రాణాధారమైన నీటి కోసం విలువలలాడుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విలువైన నీటిని ఎంతో జాగ్రత్తగా వినియోగించాలి. కానీ జిల్లా పరిధిలో నీటి వ్యాపారం చేస్తున్న ఆర్ఓ ప్లాంట్ల నిర్వాహకులను కాసుల గలగలలే తప్ప నీటి గలల గురించి పట్టింపే లేదు. ఓవైపు నీటి నమ్ముకొని కోట్లలో వ్యాపారం చేస్తూ మరోవైపు దానికోసం విచ్చలవడిగా భూగర్భ జలాన్ని శక్తివంతమైన మోటార్లు పెట్టి తోడేస్తున్నారు. ఈ నీటి వృధా లెక్కలు చూస్తే గుండె బరవెక్కక మానదు. ఈ విచ్చలవిడితనాన్ని, విశృంఖల వృధాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం సమన్వయ లోపం కాసుల కక్కరితో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. వీటి ఏర్పాటుకు ఉన్న కొద్దిపాటి నిబంధనలు కూడా మామూలుగా నీటిలో కొట్టుకుపోతున్నాయి. మనుషులు నింగిని శాసిస్తారు, కానీ పరిశోధనలు చేసే నీటి చుక్కను సృష్టించలేకపోయారు. ఏదైనా సాధ్యమవుతుంది, కానీ వృధా అయిన నీటిని తిరిగి సంపాదించుకోవడం మాత్రం అనితర సాధ్యమని అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్త పడడం లేదు. ఫలితంగా అన్నిటికంటే విలువైన నీటి పొట్టు వృధా అయిపోతుంది. మంచినీరు పేరుతో ఉన్న నీటిని నేలపాలు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడగంటేందుకు ప్రధాన కారణమవుతున్నాయి. ఓవైపు కాంక్రీట్ జంగిల్గా నగరాన్ని మార్చేస్తుండటంతో చుక్క నీటిని ఒడిసిపట్టేందుకు నానా దండాలు పడాల్సి వస్తుంది. ఇలా ఒడిసిపడుతున్న ఒక్కో నీటి బొట్టును వాటర్ ప్లాంట్ల పేరుతో పీల్చేస్తూ జలాకసరులా మారిపోతున్నారు. ఇంట్లో ఉన్న కుళాయి నుంచి చుక్కా చుక్క నీటి బొట్టు వృధాగా పోతుంటే విలువలాడిపోతుంటా. ఆ వృధాని అరికట్టేందుకు నానా తంటాలు పడుతుంటా. కానీ వాటర్ ప్లాంట్లో మంచినీటి క్యాన్లను కొనుగోలు చేస్తున్నారు కదా, అవి తయారేందుకు ఎంత నీరు వృధా అవుతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆర్ఓ ప్లాంట్లలో 1 లీటర్ నీటిని శుద్ధి చేసి మంచినీటిగా తయారు చేయాలంటే 3 లీటర్ల నీరు వృధా అవుతుంది. ఒకప్పుడైతే లీటర్ నీటికి 6 లీటర్లు వృధా అయ్యేది. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో 3 లీటర్లు మాత్రమే వృధా అవుతుంది. అంటే ప్రతి ఇంటికి తీసుకొస్తున్న 20 లీటర్ల క్యాన్ల మంచినీటి తయారీకి 60 లీటర్ల నీరు వ్యర్థ జలాల్లో కలిసిపోతుంది. ఈ లెక్కన జిల్లా పరిధిలో దాదాపు 1000 ప్లాంట్లున్నాయి. రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల నీటిని తయారు చేస్తున్నారు. అందుకోసం 30 లక్షల లీటర్ల నీరు మురుగు కాలువలో కలిసిపోతుంది. ఇలా కోట్ల లీటర్ల నీటిని తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. సాధారణంగా నగరంలో 3 మీటర్లలో భూగర్భ జలాల్సి ఉండగా ప్రస్తుతం 9.50 మీటర్ల లోతుకు చేరి హతమస్థాయికి చేరుకొని ప్రమాద కంటికలు మోగిస్తున్నాయి. ఒకప్పుడు సహజ వనరులుగా ఉండే మంచినీటిపై నియంత్రణ లేకపోవడంతో చుక్క నీటి పొట్టును కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మంచినీటి వ్యాపారంగా మలుచుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. సాధారణంగా 20 లీటర్ల క్యాన్ను 15 నుంచి 30 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఒక్కో ప్లాంట్కు రోజుకు 5,000 నుంచి 7,000 రూపాయల నీటిని అమ్మకం చేస్తున్నారు. రోజుకు నగరంలో 50 నుంచి 70 లక్షల రూపాయల చొప్పున నెలకు 15 కోట్ల వరకు నీటి వ్యాపారం జరుగుతుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే భారత ప్రమాణాల బ్యూరో BIS నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ జిల్లాలో ఉన్న వాటితో 90% పైగా ప్లాంట్లో అనుమతులు తీసుకోకుండానే నడుస్తున్న BIS అధికారులు మాత్రం చేష్టలుడికి చూస్తున్నారు. కేవలం 10% ఫ్లాట్లు మాత్రమే అనుమతులతో నడుస్తున్నాయి. అనుమతులే కాదు, కనీస నిబంధనలు కూడా పాటించకుండా 75% ఫ్లాట్లు నడుస్తున్నాయి. అయినా అధికారులు ఎవరు వాటి జోలికి వెళ్ళకపోవడం విస్తు చెందాల్సిన అంశం. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న వాటిపై చర్యలు తీసుకునేందుకు ఏ అధికారైనా వస్తే చాలు వారికి లక్షల్లో ముట్ట చెప్పి తమ పని కానిచ్చేస్తున్నారు. జిల్లా పరిధిలో ఎక్కువ శాతం GVMC పరిధే కావడం, గ్రేటర్లో ఉన్న ఆర్ఓ ప్లాంట్ల నియంత్రణలో కార్పొరేషన్ పూర్తిగా వైఫల్యం చెందుతుంది. ఆర్ఓ ప్లాంట్స్ తమ పరిధిలోకి రావంటూ టౌన్ ప్లానింగ్, నీటి సరఫరా, రెవెన్యూ విభాగాల అధికారులు చెప్తూ ఎవరికి వారు తప్పించుకుంటున్నారు. అయితే తమ పరిధిలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ల వసూళ్లకు మాత్రం ఆయా జోన్లలో ఉన్న 3 విభాగాల సిబ్బంది సిద్ధమైపోతున్నారు. దీనికి తోడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. తమకు అవసరమైనప్పుడు వెళ్లి తనిఖీలు చేయడం, తర్వాత వాటిపై ఎలాంటి కేసులు కూడా నమోదు చేయకుండా కాలయాపన చేయడం ఇదే పరిపాటిగా మారిపోయింది. నెలవారీ మామూళ్ల మాదిరిగా వసూలు చేసుకుంటూ ఆర్ఓ ప్లాంట్లలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ఆర్ఓ ప్లాంట్ వ్యాపారుల దందా పెరిగిపోతూ వస్తుంది. అయినా వీటిని అరికట్టేందుకు అటు BIS కానీ ఇటు ప్రభుత్వ విభాగాలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.